వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రికను తీద్దాం. ఎంతమంది వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనందరితో మాట్లాడతాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? స్తోత్రం చెప్పండి. సంతోషంగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఈరోజు నా అంశం ఏంటంటే యాకోబు పత్రిక నుండి ప్రార్థనా పాఠాలు. ఏం చెప్పండి? లైట్ ఆపేసి. యాకోబు పత్రిక నుండి ప్రార్థన పాఠాలు, ప్రేయర్ లెసన్స్ ఫ్రమ్ ఎపిస్టల్ ఆఫ్ జేమ్స్. యాకోబు పత్రిక చాలా అద్భుతమైన పత్రిక, విలువైన పత్రిక, ప్రతి విశ్వాసకి మేలుకొల్పు పత్రిక. అర్థం కాని మర్మాలు, గొప్ప గొప్ప విషయాలు ఏమి ఉండవు, కానీ ప్రతి క్రైస్తవునికి అనగా దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న అందరికీ కావలసినటువంటి అమూల్యమైన ప్రధానమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ పత్రిక తరచుగా చదవటం ఒక క్రైస్తవునికి ఎంతో ప్రయోజనకరం. ఇందులో ఈరోజు ఏం చెప్పాలని నేను పరిశుద్ధాత్మని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన ఇచ్చిన ఆలోచన ఏంటంటే యాకోబు పత్రికలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన పాఠాలు. మనం ఆత్మీయంగా మరి ముఖ్యంగా ప్రార్థన విషయంలో ఎదగడానికి ఈ పత్రికలో యాకోబు గారు చెప్పినటువంటి ఆ ప్రార్థన పాఠాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను విశ్వాసంతో మీ ముందుకు వచ్చాను. 5 రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని రకాలు చెప్పండి? నోరు తెరిచి చెప్పండి. 5 రకాలు. మీకు యాకోబు ప్రార్థన పాఠాలు అనగానే మీకు మీ హస్తం గుర్తుకు రావాలి. ఈ 5 వేళను గుర్తుపెట్టుకొని 5 రకాలైన ప్రార్థనలు ఆయా సమయాల్లో మనం చేయడానికి పూనుకోవాలి. ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. మొట్టమొదట మనం, నేను చెప్పాక డిస్ప్లే, మొట్టమొదట మనం దేని కొరకు ప్రార్థన చేయాలని ఇక్కడ వచనాన్ని చెప్తుంది చెప్పండి. నేను చెప్పాను, జ్ఞానము కొరకు, ప్రేయర్ ఫర్ విజ్డమ్. జ్ఞానానికి చాలా ప్రాధాన్యత ఉందండి క్రైస్తవ జీవితంలో. లోకం అనుకున్న జ్ఞానం కాదు, ఇది ప్రత్యేకమైనది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలట? దేవునిని అడగాలి. ఏమని అడగాలి? ప్రభువా, నాకు జ్ఞానం తక్కువగా ఉంది, నాకు జ్ఞానం దయచేయండి. నాకు జ్ఞానం కొదువుగా ఉన్నది, నాకు జ్ఞానం దయచేయండి. నేను జ్ఞానం లేనట్లుగా అజ్ఞానిగా ఉన్నాను, అవివేకిగా ఉన్నాను, నాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేయాలంట ప్రతి క్రైస్తవుడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, బైబిల్లో ఒక 5 ప్రధానమైన కోణాలలో జ్ఞానం అవసరం. ఎన్ని ప్రధానమైన కోణాలు? 5 ప్రధానమైన కోణాలు. 1, సమర్థవంతమైన నాయకత్వానికి ప్రార్థన లేకపోతే జ్ఞానము అవసరం. దేనికండి? సమర్థవంతమైన నాయకత్వానికి, గుడ్ లీడర్షిప్. సమర్థవంతమైన నాయకత్వం దేనితో పరిపూర్ణం అవుతుంది, దేనితో ముగించబడుతుంది అంటే జ్ఞానం. ఒక నాయకుడు జ్ఞానం లేకుండా ఒక వ్యవస్థను, ప్రజలను, సంస్థను, సంఘాన్ని నడిపించలేడు. చూడండి, నాయకుడు అనేవాడు జ్ఞానం లేకుండా ఉండటం అనేది అసాధ్యం. ఒకవేళ పిలవబడినప్పుడు అతనికి జ్ఞానం లేదేమో, స్వతహాగా అతను అజ్ఞానేమో, కానీ దేవుని సన్నిధికి అప్పగించుకొని, ఆయన నాయకత్వానికి అప్పగించుకొని, ఆయన ఆత్మకు అప్పగించుకొని ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడో అజ్ఞానులను కూడా జ్ఞానులుగా, జ్ఞానవంతమైన నాయకులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మోషే సమర్థవంతమైన నాయకుడు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన లక్షలాది ప్రజల్ని అంత చాకచక్యంగా అన్ని శోధనల మధ్య, అన్ని ఇబ్బందుల మధ్య, అన్ని వ్యతిరేకతల మధ్య, అన్ని కష్టాల మధ్య ఎలా నడిపించగలిగాడంటే జ్ఞానం. ఇతనికి జ్ఞానం ఉంది అని ఏ లేఖనం చెప్తుంది, ఏ వచనం చెప్తుంది, ఏ భాగం చెప్తుందంటే ఆయన కొండ మీదకి వెళ్ళాడు పరిచర్య చేయడానికి ముందు. అసలు మోషే జీవితం చాలా ఇష్టం నాకు. ఆ ప్రాసెస్ చాలా బాగుంటుంది. మోషే దేవుని నాయకత్వానికి అప్పగించుకున్నప్పుడు, ప్రజలకు నాయకునిగా మారినప్పుడు త్వరపాటుతోనో, స్వంత జ్ఞానంతోనో, స్వంత ఆలోచనలతోనో, ఐగుప్తు జ్ఞానంతోనో ప్రజలను నడిపించాలని ఇష్టపడలేదు. కానీ
సీనాయి పర్వతం మీద ప్రార్థించడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ ప్రజలు మెడవంచని జనం, మాట వినరు, గర్విష్ఠులు, తిరుగుబాటుదారులు. నాయనా, నా జ్ఞానం ఏం చాలుతుంది వీళ్ళని ఏలాలంటే, వీళ్ళని నడిపించాలంటే, వీళ్ళకి నాయకునిగా ఉండాలంటే, వీళ్ళకి కాపరిగా ఉండాలంటే? ఈ దేశాన్ని దాటించగలనా? ఇప్పుడు అడవులను దాటించగలనా? ఎడారులను దాటించగలనా? ప్రభువా, ఇన్ని లక్షల మంది ప్రజలను నేను ఎలా నడిపించగలను ప్రభువా? నాకు జ్ఞానము దయచేయి నాయనా అని సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ప్రార్థించినప్పుడు మోషేకి దేవుడు మెండైన జ్ఞానం ఇచ్చాడు. స్తోత్రం. నిండైన జ్ఞానం ఇచ్చాడు. అతని సేవకు ఏ ఏ అంశాలు కావాలో, ఏ ఏ విషయాలు కావాలో, ఏ ఏ పద్ధతులు కావాలో ఆ వివరాలన్నీ కూడా సంపూర్ణంగా మోషేకి ఇచ్చాడు. ప్రజలకు యాజకుడు ఏ వస్త్రాలు వేసుకోవాలి, ప్రత్యక్ష గుడారం ఎట్లా ఉండాలి, వాటికి ఏ రంగులు వాడాలి, ఏ దారాలు వాడాలి, ఏ వస్త్రాలు వాడాలి, ఇట్లా పలు రకాలైన విషయాలు. ప్రజలు నీతి నియమాలతో ధర్మాలతో సమాజంలో ఎట్లా బ్రతకాలి, పాళ్యంలో ఎలా బ్రతకాలి, విశ్రాంతి దినం ఏంటి, దేవుని ఆజ్ఞలేంటి, ఇట్లా దేవుని చట్టం ఏంటి, సామాజిక ప్రభుత్వం ఏంటి, ఇలా ఎన్నో విషయాలు విస్తారంగా ఆ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మోషేతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. అడిగాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలన్నప్పుడు ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మోషేకి దేవుడు ఏమిచ్చాడంటే సమృద్ధి అయిన జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం, కావలసిన జ్ఞానం, సంఘాన్ని నడిపించడానికి కావలసిన జ్ఞానం, సమర్థవంతమైన నాయకత్వానికి కావలసిన జ్ఞానం, మంచి నాయకునిగా ఉండుటకు అర్హత కలిగించే జ్ఞానం ఇచ్చాడు. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మీరందరూ కూడా నాయకులే. స్తోత్రం. మీ కుటుంబానికి మీరు నాయకులు, మీ ఆత్మీయ జీవితానికి మీరు నాయకులు, మీకు అప్పగించబడిన బాధ్యతలకు మీరు నాయకులు, కొంతమంది గుంపుకు మీరు నాయకులుగా ఉండాలి. దేవుడు మీకు ఈ స్థాయిని, ఈ స్థితిని ఇచ్చినప్పుడు జ్ఞానము లేకుండా మంచిది కాదు. జ్ఞానాన్ని సంపాదించుకోండి. హౌ టు గెట్ విజ్డమ్? ఓన్లీ త్రూ ద ప్రేయర్. ప్రార్థన ద్వారా మాత్రమే జ్ఞానం మనకు వస్తుంది. హల్లెలూయా. పుట్టుకతో వచ్చిన జ్ఞానం నాయకత్వానికి పనికిరాదు. మనం నేర్చుకున్న జ్ఞానం నాయకత్వానికి పనికిరాదు. స్వతహాగా మనం కలిగి ఉన్న జ్ఞానం నాయకత్వానికి అస్సలేం పనికిరాదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ మోషే ఆ దేవుని సన్నిధిని సమీపించగానే ఒకటే ఒక మాట అన్నాడు, మోషే ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పు అన్నాడు. ఇక్కడ చెప్పులు అంటే అర్థం నీ అనుభవాన్ని విప్పు, నీ జ్ఞానాన్ని విప్పు, నీ తెలివితేటలు విప్పు, నీకున్న మనసులో ఉన్నాయి చూశారో అవన్నీ విప్పేశాయి. యెహోషువ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై యెహోషువతో కూడా మోషేతో ఏమన్నాడు అదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వేం చేయాలి, నీ చెప్పులు పాదరక్షకులు విప్పు అంటే నీ అనుభవాన్ని విప్పు, నీ జ్ఞానం విప్పు. గతంలో నువ్వే జ్ఞానంలో ఉన్నావో అది నాయకత్వానికి పనికిరాదు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ గట్టిగా చెప్పండి. ఆమేన్. గతంలో నువ్వు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావో ఈ నాయకత్వానికి పనికిరాదు. నేను నిన్ను నడిపిస్తున్నటువంటి ఆ దేశానికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను కదా, ఆ దేశానికి తీసుకువెళ్ళడానికి నీ నాయకత్వానికి ఈ జ్ఞానం, నీ సొంత అనుభవం పనికిరాదు. అతడు మాట్లాడుట ఎందు నేర్పరి, ఐగుప్తు కళలన్నిటిలో కూడా నిష్ణాతుడు. హీఈస్ టాలెంటెడ్ పర్సన్. కానీ ఆ టాలెంట్లు ఏవి కూడా దేవుని సన్నిధిలో పనికిరాలేదు మోషేకి. ఏమన్నా పనికి వచ్చినాయా? మోషే అట నగరాలు నిర్మించడంలో గొప్ప నిష్ణాతుడు అంట, కానీ ప్రత్యక్ష గుడారమును గురించిన జ్ఞానం ప్రార్థన ద్వారానే పొందుకున్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి నాయకునికి ఏముండాలయ్యా అంటే జ్ఞానం కావాలి, డివైన్ నాలెడ్జ్ కావాలి. ఏమండి, ఎజ్రా గురించి ప్రజలు ఏమంటున్నారు ఒక మాట చదవండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. మరియు ఎజ్రా నది అవతలలో ఉన్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎజ్రా గురించి ఏమంటున్నారు? ఎజ్రా, దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహించాడు. స్తోత్రం. ఈరోజు నేను అంటాను, ఎజ్రా ప్రజలను నడిపించడానికి, ధర్మశాస్త్రం బోధించడానికి, బోధించే కొందరిని ఏర్పాటు చేయడానికి ఎజ్రాకి ఏం కావాల్సి వచ్చింది? జ్ఞానం కావాల్సి వచ్చింది. యోసేపు గురించి ఫరో ఏమన్నాడు తెలుసా? నీ వంటి జ్ఞాన వివేకములు కలిగిన వాడు ఈ దేశంలోనే లేడు. స్తోత్రం. హల్లెలూయా. అతడు అప్పటికి నాయకుడు కాలేదు.
అప్పటికి దేవుని బాధ్యతలు తీసుకోలేదు. కానీ అతనిలో దేవుడు ముందుగానే నాయకత్వమునకు కావలసినటువంటి జ్ఞానమును వివేకమును అనుగ్రహించాడు. ఈరోజు మనకేం కావాలంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఇది దేని ద్వారా వస్తుంది అంటే దేవుని ఆత్మను పొందుకోవడం ద్వారా వస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మని ఎందరైతే పొందుకుంటారో ఆటోమేటిక్గా మీకు అనుగ్రహించబడేటువంటి ఒక వరం ఏంటంటే జ్ఞానము, వివేకము, విషయాలను అర్థం చేసుకోవాల్సినటువంటి పరిజ్ఞానం. నీవెవరో తెలుసా? దేవదూతల జ్ఞానం కలిగిన వాడివి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఎలాంటి జ్ఞానం ఉందో తెలుసా? దేవదూతలకు ఉన్నంత జ్ఞానం ఉంది. దావీదు ఒక రాజు అండి. అతడు రాజుగాక మునుపు ఎవరు? పశువుల కాపరండి. మన దేశంలో పశువుల కాపర్లకి గొల్లలకి జ్ఞానం ఉంటుందా? వెర్రోళ్ళు ఎవరయ్యా అంటే లోక సామెత ఏంటంటే గొల్లలు, వెర్రి గొల్లలు. కానీ ఈ దావీదుకి ఎంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడంటే దేవదూతలకు ఉన్నంత జ్ఞానం. స్తోత్రం చెప్పండి. విషయాన్ని చెప్పక మునుపే అర్థం చేసుకునేంత జ్ఞానం ఇచ్చాడు. అది దేవదూతల జ్ఞానం అంటే. రీసెంట్గా నేను ఒక పుస్తకం చదువుతా ఉన్నాను క్రమంగా, వాచ్మెన్ ని రాసినటువంటి పుస్తకం. దాని పేరు ఏంటంటే దేవుని పనివాని యొక్క శీలం. దేవుని పనివానికి ఏం ఉండాలంటే, ఒకటి వినే వరం ఉండాలి, వినాలి, మాట్లాడటం కాదు వినాలి. రెండోది ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలు కొన్నట ఎలా ఉంటాయి అంటే నోటితో చెబుతారు, హృదయంలో కొంత పెట్టుకుంటారు. కానీ వినే దైవజనుడికి ఆ హృదయంలో ఉన్నది కూడా అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. కొందరు సగమే చెప్తారు, మిగిలిన సగం చెప్పరు. మంచిగా చెబుతారు, చెడు చెప్పరు. అనుకూలమైందే చెప్తారు, ప్రతికూలమైంది చెప్పరు. కానీ ఆత్మచేత నింపబడిన దైవజనుడు చెప్పని నిజాన్ని కూడా గ్రహిస్తాడు. కొంతమంది ఆ మాట బయటికి రాదు, నోట్లోనే పెట్టుకుంటారు. ఏదో చెప్పి చెప్పనట్లుగా అన్నట్లుగా వదిలేస్తారు. ఆ నోట్లో ఉన్న మాటలను కూడా ఒక దైవజనుడు తెలుసుకోవాలి అంటాడు ఆయన. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపే వారికి ఎదుటి వ్యక్తి చెప్తున్న విషయం అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, సగం చెప్పినా పూర్తిగా అర్థమైపోద్ది. అంత మాత్రమే కాదు, అతడు నోట్లో ఉన్న మాటలను కూడా పరిశుద్ధాత్ముడు నీకు వివేచననిచ్చి అర్థం చేసుకునేటువంటి కృపనిస్తాడు. అతడు అనుకూలమైందే చెప్పొచ్చు, కానీ అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ డైమెన్షన్, ప్రతికూలమైన కోణాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. When you have the knowledge from God through prayer, ప్రార్థన ద్వారా నువ్వు పొందుకున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుకి కలే చెప్పాడు, కానీ మిగిలిన భావం అంతా ఎవరు చెప్పారు యోసేపుకి? చెప్పరే? దేవుడు. స్తోత్రం. ఆ కలే చెప్పాడు. ఆ కలకి ఉన్న సంపూర్ణ భావం ఎవరు చెప్పారంటే దేవుడు. ఎందుకంటే యోసేపు ప్రార్థనా పరుడు. స్తోత్ర. యోసేపు దైవ సన్నిధిలో గడిపేవాడు. యోసేపు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. యోసేపు ఆత్మ నడిపింపులో ఉన్నవాడు. యోసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టడం అలవాటు చేసుకున్నవాడు. యోసేపు దేవుని సన్నిధిలో నిలిచి ఉండే స్వభావం కలిగినవాడు. అందువలన యోసేపు ఐగుప్తుకు నాయకుడయ్యాడు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. నేనంటాను, నీ ఇంటికి నువ్వు ఒక నాయకురాలివి, నువ్వు ఒక నాయకుడివే. నీ ఇంట్లో సగమే తెలుస్తుంది, మిగిలిన సగం దేవుని యొద్దకు వెళ్ళి తెలుసుకో. నీ భర్త సగమే చెప్తాడు, మిగిలిన సగం నీకు అర్థం అవ్వాలి. నీ పిల్లలు సగమే చెప్తారు, మిగిలిన సగం నీకు అర్థం కావాలి. కారణం ఏంటంటే అది ఏం చేస్తుందంటే మన జీవితంలో కష్టాలు రాకుండా, శ్రమలు రాకుండా, ఎదురవుతున్న శోధనలు జయించగలిగిన కృపనిస్తాయి. అందుకే జ్ఞాన వివేకములు ఆత్మ నింపుదల కలిగినటువంటి నాయకుడు యోసేపు. సొలొమోను గురించి రాయబడిన మాట ఏంటంటే అతను ఇవ్వబడినటువంటి తీర్పును విన్న జనులు, అధికారులు ఏమన్నారో తెలుసా? ఇతడు దైవ జ్ఞానము కలిగిన వాడు. ఎవరు చెప్పండి? హీ హ్యాస్ ఎ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్. దేవుని యొద్ద నుండి పొందుకున్న జ్ఞానం, దైవికమైన జ్ఞానం. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్. చెప్పండి. స్పిరిచువల్, దైవ సంబంధమైన జ్ఞానం, దైవికమైన జ్ఞానం, దేవుని యొద్ద నుండి పొందుకున్న జ్ఞానం. దైవ జ్ఞానం కలిగినోడండి. ఇంత జ్ఞానం ప్రపంచంలో అటువంటి జ్ఞాని లేడు. దావీదు కొన్న బుద్ధులు అబ్బాయా? లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నేను చిన్నోడి, ప్రభువా రాజ్యం పరిపాలించడం నాకు చేత కాదు, నీ జ్ఞానం లేకపోతే ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ద రూల్ మై పీపుల్, ఈ ప్రజలు నేను పాలించలేను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోనుకు నిండుగా జ్ఞానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్ అదే చెప్తుంది, యాకోబు అదే చెప్తున్నాడు. నీకు జ్ఞానం కొదువుగా ఉంటే, నేను అజ్ఞాని అని అనుకోవద్దు, నాకేం రాదని అనుకోవద్దు.
దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రభువా నాకు జ్ఞానం కావాలని పడియాడు. యేసన్న గారు 6వ తరగతి చదివింది. ఆయనను సేవా ప్రారంభంలో అనేకులు అన్నారంట, పాస్టర్ గారికి ఏం తెలియదు, పిచ్చోడు, జ్ఞానమే లేదు పాస్టర్ గారికి అన్నారంట. ఈ రోజున ఆయన ప్రసంగాలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన అనుభవాలు కానీ, ఆయన నుంచి నేర్చుకున్నటువంటి సేవకులు కానీ చెప్పే సాక్ష్యాలు వింటూ ఉంటే అనేక మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే దైవ జ్ఞానం కలిగిన వాడు యేసన్న గారు. స్తోత్రం. 6వ తరగతి చదివింది, దేశాలు తిరిగాడు, భాషలు నేర్చుకున్నాడు, విషయాన్ని పరిష్కరించగలిగినటువంటి కృపను పొందాడు. ఎందుకు ఇదంతా సంభవించిందంటే యేసన్న గారు ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో గడిపేవాడు. కాబట్టి మనం ఎక్కడి నుంచి పొందుకోగలమండి? నాయకత్వపు జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందుకోగలం? దేవుని యొద్ద నుండి మాత్రమే పొందుకొనగలం. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇంకా ఎందుకు కావాలి జ్ఞానం? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, 3 రాలు పెరికి వేసుకుంటుంది, చాలు. ఒకటి, సమర్థవంతమైన నాయకత్వానికి జ్ఞానం కావాలి. రెండవది, కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా ఏం కావాలండి? జ్ఞానం. ఆ స్త్రీకి ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే. నిన్ను పిచ్చోడు అన్నాడా నీ భర్త? పిచ్చిదానా, నీకేం తెలియదు, అసలు నీకు జ్ఞానమే లేదు అని అన్నాడా? నువ్వు దేవుని సన్నిధిలోకి రోషంగా వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడు? నీ భర్తకు కూడా ఆలోచనలో చెప్పగలిగిన జ్ఞానం ఇస్తాడు. ఈ మాట వినటానికి ఏమైనా బాగుండొచ్చామో, పిచ్చోడా పిచ్చిదని, ముద్దుగా ఏమైనా బాగుండొచ్చామో, కానీ యథార్థంగా లోతుగా పరిశీలిస్తే ఎవరు కూడా అజ్ఞానులుగా, జ్ఞానం లేని వ్యక్తులుగా ఎవరితో పిలిపించుకోవడానికి వీలు లేదు. అందరూ జ్ఞానం కలిగి జీవించాలి. స్తోత్రం. ఇది లోక జ్ఞానం కాదు, కుటుంబాలను కట్టే జ్ఞానం, సమాజాన్ని కట్టే జ్ఞానం, వ్యవస్థలను కట్టే జ్ఞానం, సంఘాన్ని కట్టే జ్ఞానం, మనుషులను కట్టే జ్ఞానం. ఇది కూల్చే జ్ఞానం కాదు, కట్టే జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో? ఒక స్త్రీకైనా, యవనసుడికైనా, పురుషుడికైనా దేవుని దగ్గర నుంచి. ఈరోజు చాలామంది జ్ఞానం లేక వారి కుటుంబాలను వారే నాశనం చేసుకుంటున్నారు. అప్పులున్నాయని తన భార్యకి విషమిచ్చి, పడుకుంటున్న తన పిల్లలకు కూడా లేపి తాగిచ్చి విషమిచ్చి, నలుగురు జరిగిపోయిన ఉదంతం చదివినప్పుడు నాకేమనిపించాలి, మనకేమనిపించాలి? అతనికి అప్పులోని కష్టాలు నేను జాలిపడదామా? అతనికి జ్ఞానం లేదని అర్థం చేసుకుందామా? జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నవాడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా ఈ అప్పుల నుంచి గట్టెక్కించు నాయన, నాకున్న ఈ అప్పులు తట్టుకోలేక చచ్చిపోదాం అనిపిస్తుంది ఒక్కోసారి. వద్దు ప్రభువా, ఈ ఆలోచన రానికు, నీకు అప్పగించుకుంటున్నాను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన గొప్ప దేవుడు కదా నాయన, నీవే నాకు ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తే దేవుడు అప్పులు తీర్చేవాడు. భార్య ఉండేది, బిడ్డలు కూడా ఉండేవాళ్ళు, అందరూ కూడా హ్యాపీగా దేవుని సన్నిధిలో చక్కగా ఉండేవాడు. ఏమీ లేదు, జ్ఞానము లేదు. అందుకనే తన భార్యను చంపుకున్నాడు, తన బిడ్డల్ని కూడా చంపుకున్నాడు. తన మీద ఏదో నిందపడిందని దైవజనుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఈ మధ్య అనేక మంది ఆత్మహత్య కొరకు పురికొల్పబడుతున్నటువంటి యవ్వనస్తుల్ని, స్త్రీలని, పురుషుల్ని ఆ నరకపు అంచుల నుంచి లాగాల్సినటువంటి దైవజనుడే ఎవరో ఏదో నిందేశారని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఎంత అజ్ఞానం! పిల్లరా, నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. స్తోత్రం. ఎవరు కట్టరో? నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ భవిష్యత్తు నువ్వు కట్టుకోవాలి. ఎట్లా కట్టుకుంటావు? జ్ఞానంతో. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ప్రార్థించు. ఒక ఆమెకి అప్పులు భయంకరంగా ఉన్నాయి, చచ్చిపోతూ తన భర్త చేసిన అప్పులవి. ఇప్పుడు ఈమెకేం అర్థం కాలేదు, ఏం చేయాలి ప్రభువా అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇవి జ్ఞానం కలిగినావు కాబట్టి కంగారు పడకుండా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, పాస్టర్ గారు అండి నాకు అప్పులు బాగా ఉన్నాయండి, ఇంటి మీద పడిపోయి అప్పుల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారండి, పిల్లలను తీసుకెళ్దాం అంటున్నారు, నేను భరించలేకపోతున్నానండి, మీరే ఏదైనా ఒక ఆలోచన చెప్పండి అంటే ఆ పాస్టర్ గారు ఆలోచన చెప్పాడు. ఏం ఆలోచన చెప్పాడు మీ అందరికీ తెలుసు. అమ్మా, ఇంట్లోకి వెళ్ళి పాత్రలన్నీ తీసుకో, ఇంకా పాత్రలు కావాలంటే చుట్టుపక్కల వాళ్ళందరిని అడుగు, మళ్ళీ ఇస్తానని చెప్పి తలుపులు వేసుకో, మీరు మీ కుమారులు అందరూ కూడా కలిసి ప్రార్థించండి, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అన్నప్పుడు. ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? నూనె వచ్చింది, నూనె ఉబ్బికింది. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు పాస్టర్ అన్న, ఇలా నువ్వు చెప్పినట్టే జరిగింది, నూనె విస్తారంగా ఉంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే, అమ్మీ ఇప్పుడు ఏం చేయాలి? మిగిలింది
అప్పు తీర్చుకొని అమ్మి అప్పు తీర్చి తర్వాత ఏం చేయాలి? హ్యాపీగా జీవితాన్ని కొనసాగించని పాస్టర్ ఎలీషా గారు చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈమె జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి కంగారు పడలేదు. దేవుడు చెప్పిన ఆలోచనకు లోబడి వెంటనే ఏం చేసిందంటే తన కుటుంబాన్ని కట్టుకోవడానికి దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ఉపదేశం ఆ కుటుంబాన్ని కట్టింది. అప్పులు ఆత్మహత్య పరిష్కారం కాదు. అప్పులు తీర్చాలంటే ఆమె ఎలీషాని సందర్శించినట్లుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ప్రభువా, నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న మధ్య ఉపవాస కూడికల్లో నా దగ్గర డబ్బులు లేవు. ప్రభువా, డబ్బులు లేవు నాయన, ఏం చేయాలి ప్రభువా? ఆ రోజు ఒక చిన్న బైబిల్, ఎప్పుడు నాది బండిలో ఉంటుంది, అది ఆ రోజు టేబుల్ మీద ఉంది. ఏంటిది బండిలో ఉండకుండా ఇక్కడ ఉంది, బండిలో పెట్టాలి అని చెప్పేసి మనసులో అనుకొని ఆ బైబిల్ తీసా. ఆ చిన్న బైబిల్కి ఒక పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్ చూస్తే 1600 ఉన్నాయి. చేపలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి కొట్టు. హల్లెలూయా. ప్రభువా, దీనికోసమే ముందుగానే దాచిపెట్టావా? స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం జ్ఞానం ఎక్కడి నుంచి పొందుకుంటాం? కుటుంబాలను కట్టే జ్ఞానం, సమస్యలను పరిష్కరించే జ్ఞానం దేవుని యొద్ద నుండే వస్తుంది. రాజుగారికి ఏదో కల వచ్చింది. ఈ కలభావం తన దేశంలో ఉన్నటువంటి, రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ చెప్పాడు. జ్ఞానులకు చెప్పాడు, వివేకం కలిగిన వాళ్ళకి చెప్పాడు, మాంత్రికులకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. అందరూ అంటున్నారు, రాజా కళ చెబితే మేమేం చెబుతాం? భావం చెబుతాం. అరే పిచ్చోళ్ళారా, చెప్పటం మర్చిపోయాను, నేను కళ మర్చిపోయాను. అయ్యో ఎట్లా రాజా? అయినా కానీ మీరు కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలి. అందరు ఇప్పుడు టెన్షన్, కౌంట్ డౌన్ ప్రారంభించబడింది. రాజుకు కోపం వచ్చింది. రాజు అన్నాడు, ఈ కళ చెప్పి కళ భావానికి చెబితే సరే, లేకపోతే మీ ఇళ్ళు పెంట దెబ్బలు అయిపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా, కబడ్డారు లేపేస్తా. ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట ఈ వార్త దావానం లాగా ఎవరి చెవులోకి వెళ్ళిపోయిందంటే దానియేలు చెవులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానియేలు జ్ఞానము కలిగినోడు. స్తోత్రం చెప్పండి. తన రాజ్యంలో ఉన్న జ్ఞానులు చంపబడడానికి వీలు లేదు. వారి ఇళ్ళు పెంట దిబ్బలుగా మార్చబడడానికి వీలు లేదు. రాజు అనుకున్న పని చేస్తాడు కాబట్టి ఇప్పుడు మహారాజు అయిన దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అందరూ కూడా జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, కళ కావాలి, కళ భావం కావాలి, కళ కావాలి, కళ భావం మాకు అర్థం చెప్పున ఆయన ప్రార్థన చేసినప్పుడు దానియేలుకు ఆ జ్ఞానం ఇచ్చాడు. అది చెప్పగానే సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దానియేలు పాదాలు పట్టుకున్నాడు. స్తోత్రం, స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద డివైన్ నాలెడ్జ్. దైవ జ్ఞానము యొక్క శక్తి, ప్రభావం, దేవుడు నీకు ఇచ్చే నాయకత్వపు శక్తి, కుటుంబాన్ని కట్టే శక్తికి ఉన్న, జ్ఞానానికి ఉన్న శక్తి ఎట్లాంటిదంటే సింహాసనాసీనులైనా సరే నీ పాదక్రాంతులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఏమి నేర్చుకోవాలి చెప్పండి? కూల్చే జ్ఞానాన్ని కాదు కానీ కట్టే జ్ఞానాన్ని నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి సేపు ఆ కళ చెప్పినప్పుడు, ఆ కళ భావం దేవుడు ఆ ప్రత్యక్షపరిచినప్పుడు, అయ్యా కరువు రాబోతుంది. అది ఎలాంటి కరువో తెలుసా? భయంకరమైన కరువు. ఇక ఇది ముందు ఎన్నడూ ఆ కరువు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. ఈ కరువు ఎంత భయంకరమైందంటే ప్రజలు చనిపోతారు, అన్నం లేక చనిపోతారయ్యా అని ఆయన ఏం చేశాడంటే ప్రజలందరికీ చాటింపు వేయండి, వారి ధాన్యంలో 5వ వంతు ఎక్కడికి తీసుకురావాలా? రాజ్యానికి తీసుకురావాలి. వారి పంటలో 5వ భాగం తీసుకొని రావాలి. ఇదంతా తీసుకొని వస్తే ఆ కరువు కాలంలోట యోసేపుకున్న జ్ఞానాన్ని బట్టి ఒక్కడు కూడా చనిపోలా. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. జ్ఞానం ఏం చేస్తుందయ్యా? మనుషులను బ్రతికిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? కరువులో కూడా కృపనిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ప్రజలు మరణించకుండా సజీవులుగా నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు తన రాజ్యములో ఆర్థిక సమస్యలు లేకుండా కాపాడుకుంటాడు, ఆహార సమస్యలు లేకుండా కాపాడుకుంటాడు. దేశంలో ద్రవ్యోల్బణం వస్తుందంటే, డబ్బుకు విలువ తగ్గిపోయిందంటే
ఆహార కొరత ఏర్పడుతుందంటే, అక్కడక్కడ కరువులు కనబడుతున్నాయి అంటే, ఆకలితో అల్లాడిపోతున్నారంటే, మనుషులు వైద్యం లేక చనిపోతున్నారంటే, ప్రజలు పేదరికంతో బ్రతుకుతూ ఆత్మహత్యలు చేసుకున్నారంటే, ఆ దేశ పరిపాలకునికి జ్ఞానం లేదు. సో ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని యొద్ద జ్ఞానం పొందుకుని రాజ్యాన్ని కట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలి చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. జ్ఞానుల వలె అంటే జ్ఞానముతో. అజ్ఞానులు కనబడుతున్నారు, జ్ఞానులు కనబడుతున్నారు. ఇక్కడ జ్ఞానం కలిగిన వాళ్ళు కనబడుతున్నారు, జ్ఞానం లేని వాళ్ళు కూడా కనబడుతున్నారు. వాళ్ళిద్దరికి తేడా ఏంటంటే, జ్ఞానం లేని వాళ్ళట సమయాన్ని వాడుకోవటం రానోళ్ళట, జ్ఞానం కలిగిన వాళ్ళట సమయమును సద్వినియోగం చేసుకునేవారట. దేవుని స్తోత్రం, స్తోత్రం. జ్ఞానం అంటే రాజకీయాలు తెలుసుకోవటం కాదు, జ్ఞానం అంటే ఇంటింటి పురాణం పుక్కింటి పురాణాలు తెలుసుకోవటం కాదు, జ్ఞానం అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎడతెరిపు లేకుండా మాట్లాడటం కాదు, జ్ఞానం అంటే నీ స్వతహాగా నువ్వు సంపాదించుకున్నది కాదు, జ్ఞానం అంటే నీ తలలో నుండి పుట్టింది కాదు. జ్ఞానం అంటే కనబడని దానిని ప్రొడక్టివ్గా వాడుకోవాలి. ఎట్లా వాడుకోవాలి చెప్పండి, చెప్పండి. కనబడని దానిని ఉత్పాదకతతో వాడుకోవాలి, జ్ఞానంతో వాడుకోవాలి. ఈ సమయము అందరికీ 24 గంటలే, కానీ ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో జ్ఞానంగా, ఆ 24 గంటలు వారిని దీవిస్తాయి. స్తోత్రం చెప్పండి. పేదవాడికి ధనికునికి, ఉన్నవాడికి లేనివానికి, అందగాడికి వికారవంతునికి, అందరికి 24 గంటలే. ప్రధానమంత్రికి, పోస్ట్ మ్యాన్కి, అందరికి 24 గంటలే. అయితే నీకు ఇవ్వబడిన దేవుని సమయాన్ని ఎట్లా వాడుకుంటున్నావు? జ్ఞానంతోనా, అజ్ఞానంతోనా? ముసలమ్మ ముచ్చట్లు ఎవరైనా పెడుతున్నారంటే వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనా కానివ్వండి, బైబిల్ చెప్తుంది వాళ్ళు అజ్ఞానులు. ఆ ఇంటికి ఈ ఇంటికి కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూ వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటూ సంతోషపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అజ్ఞానులైన అపోస్తలులైన పౌలు చెప్తున్నాడు. బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఎవరైతే టీవీలు సీరియల్ చూస్తారో వాళ్ళు అజ్ఞానులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నిద్రకే సమయం ఇస్తూ ప్రార్థనకి ఏమాత్రం సమయం ఇవ్వకుండా సోమరిపోతులుగా ఉంటున్న వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు అజ్ఞానులు. జ్ఞానవంతులు ఏం చేయాలంటే వారికి ఇవ్వబడిన సమయంలో ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, స్వార్థం ప్రకటించాలి, సొంత పనులు చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇతరులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి. నీవు 24 గంటలు కనుక సరిగ్గా వాడుకోవడం కనుక నీకు నేర్చుకుంటే నీకేమనిపిస్తుంది అంటే, అయ్యో ఇంత సమయాన్ని నేను వ్యర్థం చేస్తున్నానా, నాకు సమయం గురించి అర్థం కాలేదే. ఈ సమయం గురించి అర్థం చేసుకోవటమే పెద్ద జ్ఞానం. స్తోత్రం. ఏంటండి జ్ఞానం అంటే ఏం లేదు, సమయం గురించి అర్థం చేసుకోవటమే జ్ఞానం. సమయం విలువ నీకు అర్థం అవడమే జ్ఞానం. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళందరూ బైబిల్లో ఎవరయ్యా అంటే టైం వేస్ట్ చేసే వ్యక్తులు ఎవరు లేరు. గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప విశ్వాసులు, గొప్ప గొప్ప పరిచారకులు, గొప్ప గొప్ప అపోస్తలులు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఎట్లా ఉన్నారంటే బిజీగా అంటే దేవునికి సమయం లేనంత బిజీగా కాదు, కానీ వారు 24 గంటలను కూడా ఒక ఆశీర్వాదకరంగా వాడుకున్నారు. ఈరోజు నేను అంటాను, నువ్వు చేయటానికి ఏమీ లేకపోయినా నీ సమయాన్ని ఏదో విధంగా జ్ఞానయుక్తంగా వాడుకోవటమే ఆశీర్వాదం. స్తోత్రం. ఏమండి, చేపలు పట్టేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చేపలు పట్టే సీజన్ ఉంటుంది, చేపలు పట్టని సీజన్ కూడా ఉంటుంది. తుఫాన్లు వచ్చే టైం ఉంటుంది. రేడియోల్లో, టీవీల్లో, ఫోనుల్లో ఏమని చెప్తారంటే, దయచేసి ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళకండి, ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు ప్రభుత్వం. ఈ ప్రమాద హెచ్చరికలు కూడా ఖాతరు చేయకుండా ఎవరైనా వెళ్ళారనుకోండి గల్లంత అయిపోతారు. ఈ చేపలు పట్టే సమయంలో చేపలు పడతారు, పట్టణ సమయంలో మాకెందుకులే ఖాళీగా ఉంటాంలే టైం పాస్ చేస్తారు అనుకురట. వారు దోణెలని శుభ్రం చేసుకుంటారు, ఎక్కడెక్కడైనా రిపేర్లు అయితే రిపేర్ చేసుకుంటారు,
పిగిలిపోయిన వలలు ఏమన్నా ఉంటే కుట్టుకుంటారు, కొత్త వలలు కొనుక్కుంటారు. ఇంకా సమర్థవంతంగా చేపలు ఎలా పట్టగలమో అని టీం వర్క్ చేస్తారు, మాట్లాడుకుంటారు. ఒక చేపలు పట్టుకునే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం మనకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు నేను వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఉద్యోగం చేయట్లేదు కదా, ఖాళీయే కదా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఒక హౌస్ వైఫ్గా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేయాలి, నువ్వు చదవాల్సిన వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు నీకే పని చేసే పని లేకపోయినా ఏదో ఒక పని దైవ సంబంధంగా కల్పించుకొని చెయ్యి. అదే టైం మేనేజ్మెంట్. ఏగలు తోలుకోవద్దు, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టవద్దు, ఫోన్లో కబుర్లు చెప్పకండి, వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ వాళ్ళది చేయకండి. మీరు కూడా టైం వేస్ట్ పనులు చేయకండి. మీరేం చేయాలంటే సమయాన్ని ఆశీర్వాదకరంగా వాడుకోవటం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, నువ్వు సమయాన్ని గనక గౌరవిస్తే ఆ సమయం కూడా నిన్ను గౌరవిస్తుంది. ఈరోజు నువ్వు గౌరవిస్తే ఈ రోజు ప్రభావం కొన్ని సంవత్సరాల తర్వాత నీకు ఉంటుంది. ఆమేన్. ఈరోజు నేను అంటాను, పెద్ద పెద్ద వేదికలెక్కి నేను ప్రసంగాలు చేయలేకపోవచ్చు, కానీ ఒక సంఘానికి మాత్రం కాపరిగా నేను ఉన్నాను. బాగా విరివిగా వాడబడుతున్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు కొంత సమయం ఉన్నట్టే. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా బలంగా ఏమీ వాడబట్టలేదు కదా, భయంకరంగా తిరగట్లేదు కదా, నాకుంది ఒక సంఘమే కదా, ఈ మాత్రం దానికి నేను ఇంత కష్టపడాలా, నేను ఇంత ప్రయాసపడాలా, ఇంత సమయాన్ని వెచ్చించాలని నేను అనుకుంటే దేవుడు నన్ను వాడుకోడు. ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా? ఒక 10 రోజులు ఉపవాస కూడికలు పెట్టి సంఘాన్ని బలపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నెలలో 2 రోజులు ఉపవాస కూడికలు పెట్టి సంఘాన్ని ఏం చేయాలా? నేను బలపడాలి, మిమ్మల్ని కూడా ఏం చేయాలి? బలపరచాలి. వాస్తవానికి నేను ఒక్కడనే ఉపవాసం ఉందామని అనుకున్నా. నేను ఒక్కడనే ఉంటే నాకే ఆశీర్వాదం. స్తోత్రం. ఇప్పుడు మీకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలంటే, దేవుని సన్నిధి మీకు ఉండాలంటే, మీరు కూడా ఆశీర్వదించబడాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నాలాగా మిమ్మల్ని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టాలి, మీరు కూడా వాక్యం వినేలాగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అన్ని సమయాల్లో కుదరకపోవచ్చు, కానీ కాబట్టి నాకు ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీ జీవితంలో కూడా వ్యర్థం కాకుండా నేనేం చేశానంటే ఈ 10 దినాలు ఉపవాస కూడికలు ప్రకటించడం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు లేరా? చెప్పండి. ఆశీర్వదించబడుతున్నారు. సమయం కరెక్ట్గా వాడుకునే వాళ్ళని బట్టి ఇతరులు దీవించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా ఆకలేస్తుంది, వాసనలు లాగుతున్నాయి. ఎప్పుడు అన్నం పెడతారు తిని పడుకుందాం, ఎప్పుడు అన్నం పెడతారు తిని పడుకుందాం అనుకోలేదు. పాస్టర్ పేతురుగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అన్నం అయిపోయేదాకా ఇలాగే అన్నం కోసం ఆవురవురమంటూ ఉంటావా? ఎప్పుడు తినలేదు అన్నం, మోకాళ్ళే అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రభువా తప్పు అయిపోయింది నాయన, తప్పు అయిపోయిందని చెప్పేసి క్షమాపణ చెప్పి వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానండి. ఆత్మవశుడయ్యాడు. హల్లెలూయా. ఆత్మవశుడయ్యాడు. దేవుడు ఒక దర్శనాన్ని కనబరిచాడు. ఒకవేళ ఆకలి మీదే దృష్టి పెట్టుకుంటే, ఆహారం మీదే దృష్టి పెడితే, తినేదాకా ఇక ఏ పని చేయనన్నట్లుగా భీష్మించుకొని కూర్చుంటే దేవుడు అతనిని ఆత్మతో నింపేవాడు కాదు, అభిషేకించేవాడు కాదు, దర్శనం ఇచ్చేవాడు కాదు. తర్వాత వాడబడే కృప అంతగా ఉండేది కాదు. ఆయన ఏం చేశాడంటే ఆ సమయంలో కూడా ఏ విధంగా నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోగలనా అని ఆలోచన చేసి ప్రార్థన చేశాడు. అందుకనే అతడు గొప్ప విజ్ఞాపనకర్త అయ్యాడు, ప్రార్థనాపరుడయ్యాడు, ఆది అపోస్తులు అయ్యాడు. అతని నీడలో కూడా స్వస్థతలు జరిగాయి, అతని బోధలో కూడా అభిషేకం ఉంది, అధికారం ఉంది. ఈ జ్ఞానాన్ని ఎక్కడ పొందుకున్నాడంటే దేవుని వద్ద. స్తోత్రం, స్తోత్రం. బట్టలు కట్టుకోవడం రానోడు, మాటలు మాట్లాడడం రానోడు యేసు ప్రభు భారంగా ప్రార్థన చేస్తుంటే, ఇంకొంచెం సేపు ప్రభు ఆ శరీరం భారంగా ఉంది, కళ్ళ మీదే ఉంది నాయన నిద్ర. స్తోత్రం. కొంతమంది కూడా కళ్ళ మీదే నిద్ర ఉంది. హల్లెలూయా. మీరు పేతురులాగా నిద్రను కూడా జయించి ప్రార్థించాలని ఆశ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయమనక పరిచర్య చేసిన అపోస్తులైనటువంటి పౌలు ఈనాటి క్రొత్త నిబంధనకి ఏమైపోయాడంటే ఆధారంగా మారాడు. క్రొత్త నిబంధన పరిచర్యకు మాదిరిగా మారాడు. ఉన్నత ఉపదేశముల నిధిగా మారాడు. అనేకమైన ప్రత్యక్షతలను దేవుని నుంచి పొందుకున్న జ్ఞానవంతుడిగా మారాడు. ఇంతటి జ్ఞానం ఎందుకు వచ్చింది అంటే ఆయనకి తెలిసిందల్లా ఒకటే, సమయమును సద్వినియోగం చేసుకోవటం. అపోస్తలుడైన పౌలు మంచి రోషం కలిగినాడండి. దేవుడిని నమ్ముకోక మునుపు కూడా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా క్రైస్తవులు హింసించే పనిలోనే తన భాషలో తన కోణంలో సమయాన్ని చేసుకున్నాడు.
సద్వినియోగం చేసుకున్నాడు, అదంతా వ్యర్థమైపోయింది. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే అతను దర్శించాడో, ఎప్పుడైతే అతను మాట్లాడాడో, ఎప్పుడైతే అతను ప్రార్థన చేసుకున్నాడో, ఎప్పుడైతే అతని కళ్ళ పొరలు ఊడిపోయినాయో, ఎప్పుడైతే అతని నూతన కనులు అనుగ్రహించబడ్డాయో, ఎప్పుడైతే అతను ఆత్మను పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని భారం అతని మీదకి వచ్చిందో, క్షణం కూడా తిరిగి లేకుండా పరిచర్య చేసి సంఘాల భారముతో అతను నింపబడడాన్ని బట్టి అతని వలన ఆ దినములలోనే అనేక వేల మంది ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. నేనంటాను, ఆ దినములలో వేల మంది కావచ్చు, కానీ అప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి పౌలు ఈనాడు కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరు లేకుండా ఏ సువార్త చెప్పగలం, ఆయన పేరు లేకుండా ఏ పత్రికను చెప్పగలం, ఆయన పేరు లేకుండా ఏ ప్రసంగాన్ని ముగించగలం, ఆయన పేరు లేకుండా ఏ లోతైన విషయాన్ని చెప్పగలం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంత లోతైన విషయాల్ని ఎట్లా నేర్చుకున్నాడు అంటే దేవుని పాదముల వద్ద గడిపి నేర్చుకున్నాడు. హల్లెలూయా. లోతైన విషయాలు నీకు అర్థం కావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళు, లోతైన అనుభవంలోనికి వెళ్ళు, లోతైన ప్రార్థనలోకి వెళ్ళు, సమయాన్ని గడుపు. స్పెండ్ యువర్ టైమ్ విత్ గాడ్. ఈ సమయాన్ని వాడుకో. సమయమును సద్వినియోగం చేసుకునేవాడు 10 సంవత్సరాల తర్వాత అయినా తారాస్థాయిలో ఉంటాడు. చెప్పండి. ముందున్న వాళ్ళు చెప్పారట, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అట్లా కూడా నాకు ఎనర్జీ పెరిగింది. ఉపవాసంలో కూడా 2 అంతల శక్తి వచ్చింది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు కనుక 1 సంవత్సరం, ఎక్కువ వద్దు, 1 సంవత్సరం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి, పూర్తి స్థాయిలో ప్రయాసపడండి. టైం వేస్ట్ చేసిన వాళ్ళకి నీకు ఖచ్చితంగా అభివృద్ధిలో, ఆశీర్వాదంలో, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో డిఫరెంట్ స్పష్టంగా కనబడుతుంది. ఆమేన్. 1 సంవత్సరం ఈ 2022లో ప్రభువా 1 గంట కూడా నేను వేస్ట్ చేయను ఆయన. పగలు నిద్రపోయి అలవాటు ఉంటే మానేసాయి. ఫోన్తో ఎక్కువ గడిపే అనుభవం ఉందనుకోండి, తగ్గించాలి. లేకపోతే ఎవరికైనా ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయి, ఈ ముసలమ్మ ముచ్చట్లు తగ్గించండి. ఏమండి? స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? ఫోన్ని తగ్గించాలి. స్తోత్రం. తగ్గిస్తావా? తగ్గించినప్పుడు ఏమైందో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. నీకు ఏది సమయమును వ్యర్థం చేసేది ఏమనియో వాటన్నిటిని ప్రభు కొరకు త్యాగం చేసి ప్రక్కన పెట్టి, వ్యర్థం అనుకొని, చీకొట్టి, అసహ్యించుకొని, ఇవన్నీ మనం కనుక ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ప్రభువా ఈ సమయాన్ని నేను దేని కొరకు వాడాలి? స్తోత్రం. స్తోత్రం. 1 గంట టైం పెట్టుకొని మీరు ఒక పని చేయండి. ఫోన్లు ఉంటే, లేకపోతే మీకు గడియారం ఉంటే 1 గంట టైం పెట్టుకోండి. ఈ గంటలో ఎన్ని పనులు చేయగలరంతా అసలు మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ టైంలో మీరు బట్టలు ఉతుకుతారు, అంటులు తవ్వుతారు, వంట చేస్తారు, పిల్లలు ఉంటే స్కూల్కి పంపిస్తారు, ఇంకా ఏదైనా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే చేసేస్తారు. ఈ లోపు 3 అధ్యాయాలు చదివేస్తారు. ఒక్కరోజు ట్రై చేయండి. ప్రభువా గంటే ఇంత ఆశీర్వాదంగా ఉంటే, 1 రోజల్లా ఆశీర్వాదం గడిపితే, మిగిలిన నెలలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదంగా గడిపితే ఇంకెంత దీవెనో. స్తోత్రం. స్తోత్రం. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమన్నాడంటే, సోమరి ఎక్కడికి వెళ్ళాలి? చేమల ఎద్దుకు వెళ్ళు. అవి టైం వేస్ట్ చేయు. వాటికి ఉన్న జ్ఞానం ఎంతదో తెలుసా? టైం వేస్ట్ చేయు. తన సమయాన్ని ఎరిగిన జీవులు, చిన్న జీవులు, స్మాల్ క్రీచర్స్. నాకు జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞానం ఉందని విర్రవీగేటువంటి మనిషితో వేలుతో ఎలా అంటే చచ్చిపోయే ఆ చీమ దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమండి? చీమలు చూడండి, అవి వాటి బరువు కంటే, వాటి శరీరపు బరువు కంటే ఎక్కువ బరువు లాగుతాయి అంట. అంటే వాటి సామర్థ్యానికి మించి, శక్తికి మించి అవి కష్టపడి 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 అన్సీజన్లో కడుపు నిండా తింటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు నువ్వు కష్టపడితే తర్వాత ఏమొచ్చింది? చెప్పండి. అంటే రాత్రి తర్వాత ఏమొస్తుంది? పగలు వస్తుంది. కష్టపడితే తర్వాత ఏమొస్తుంది? ఈరోజు నువ్వు కనుక టైంని కనుక ఆదా చేసుకొని చక్కగా జ్ఞానయుక్తంగా వాడుకునే తర్వాత ఏమొచ్చింది? ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మనకి ఎంతమంది జ్ఞానాన్ని నేర్పుతున్నారో చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం ఏంటో తెలుసా? వాక్యానుసారంగా జీవించడమే జ్ఞానం.
స్తోత్రం చెప్పండి. ఏమండి, సమర్థవంతమైన నాయకత్వానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఒక వ్యవస్థని లేకపోతే కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. వాక్యాన్ని కూడా మన జీవితంలో నెరవేర్చాలంటే కూడా ఏం కావాలి? జ్ఞానం. అందుకే యాకోబు ఇదే పత్రికలు అంటాడు, వాక్యం విని మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు, వాక్యానుసారంగా ప్రవర్తించండి. మోసం ఏంటో తెలుసా? వాక్యం విని చేయకుండా ఉండటం మోసం. అది ఎవరికి మోసం? పాస్టర్ గారికి మోసం కాదు, దేవునికి అసలే కాదు, నిన్ను నువ్వే మోసపుచ్చుకున్నావు. మరి జ్ఞానం ఏంటో తెలుసా? వాక్యానుసారంగా జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వాక్యం వినిన వాళ్ళు దేని గురించి ప్రార్థన చేయాలంటే, ప్రభువా, దైవజనుడు ఇన్ని వర్తమానాలు చెప్తున్నాడు మా కొరకు, ఈరోజు ప్రసంగం తీసుకోండి, నాకు అజ్ఞానం ప్రభువా, జ్ఞానాన్ని వాడుకోలేని అజ్ఞానం ఉంది, వాక్యాన్ని నెరవేర్చలేని అజ్ఞానం ఉంది, సరైన నాయకత్వం లేని అజ్ఞానం ఉంది అయ్యా అని నీ అజ్ఞానం గురించి దేవుని సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థన చేసి, ప్రభు వాక్యానుసారంగా బ్రతకడానికి కృపనివ్వండి అయ్యా అని ప్రార్థన చేస్తే, నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే వినే వ్యక్తిగా మాత్రమే కాదు కానీ నీ జీవితంలో వాక్యపు అడుగుజాడలు కనబడేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. దీనికి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, దైవజనుడి ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేయాలి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలి? దైవజనుడి ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా, ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నాకు జ్ఞానము దయచేయి. కొంతమంది అద్దంలో ముఖం చూసుకొని పక్కకి వెళ్ళిపోయి, అయ్యో నేను బాగానే ఉన్నానా, తల బాగానే ఉందా, పౌడర్ బాగానే రాసుకున్నానా, పర్వాలేదా, జనాల మధ్యకి వెళ్తున్నాను, బాగానే ఉన్నానంటావా అనుకునేవాడు ఎట్లాంటివాడో వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకుండా ఏం చెప్పాడంటావు పాస్టర్ గారు? దాన్ని గ్రహించినట్లుగా, విన్నట్టుగా, అర్థం చేసుకున్నా కానీ ఆచరించనట్టుగా ఎవరి జీవితాల్లో ఉంటాయో వాళ్ళందరికీ ఎవరు పెడుతున్నాడంటే యాకోబు, అజ్ఞానులు, వాళ్ళను వాళ్ళు మోసం చేసుకునే వాళ్ళు అజ్ఞానులు. స్తోత్రం చెప్పండి. నిన్నెవరో మోసం చేస్తే కొంతవరకు నిన్ను క్షమించవచ్చు. ఏమండి, నన్ను ఎవరో మోసం చేశారంటే ఫస్ట్ టైం కదమ్మా, తెలుసో తెలియక మోసపోయావు, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండని చెప్పొచ్చు. అసలు నిన్ను నువ్వే మోసం చేసుకుంటే నిన్నెవరు రక్షించగలుగుతారు? ఇప్పుడు జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? దేవుని సన్నిధిలో అడగడం ద్వారా మనం ఏం చేయాలో తెలుసా? జ్ఞానం కొదువుగా ఉంటాయా, నీ వాక్యాలు వింటున్నాను కానీ దాన్ని ఆచరించే జ్ఞానం, దాని ప్రకారం నడిచే జ్ఞానం. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి వ్యక్తి గురించి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అందరూ ప్రసంగం విన్నారు. అన్ని వేల మందిలో చేపలు రొట్టెలు తెచ్చుకున్న వాళ్ళు ఇంకెవరు లేరంటారా? చెప్పండి, లేరా? ఉండరంటారా? ఎందుకంటే ఊరు కాని ఊరు, మనలాగా పక్కనే చర్చి, ఏసీలు, ఫ్యాన్లు, ఏసీ లేదనుకోండి, ఫ్యాన్లు, లైట్లు, మైకులు అవ్వగానే 10 నిమిషాలు ఇంటికి వెళ్ళే ఫెసిలిటీ ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఊరు దాటి మరొక ఊరు వెళ్ళారు. చీకటి పడిపోతుంది, వాళ్ళకి తెలుసు యేసు ప్రభు మంచి సందేశం అందిస్తాడు, దీర్ఘకాలం ప్రసంగిస్తాడు, మనం వినాలి. మళ్ళీ ఇటు రావాలంటే టైం పట్టింది, వెళ్ళాలంటే టైం పట్టింది, మధ్యలో ఆకలింది, మనతో పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఏం చేద్దాం, ఆహారాన్ని తీసుకెళ్దామని అనేకులు అందరూ తీసుకొచ్చుకునే ఉంటారు. కానీ 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో పెట్టినటువంటి బాలుడు మాత్రమే దేవుని వాక్యమునకు లోబడి విశ్వాసముతో ఏం చేశాడు తెలుసా? ఒక అద్భుతానికి చెయ్యి అందించాడు. స్తోత్రం చెప్పండి. అందరూ వాక్యమే విన్నారు. శిష్యుడు ఏమన్నాడు? అయ్యా, ఆలస్యం అయిపోతుంది, వేరే ఊరు వెళ్ళాలి, మీరు వెళ్ళేసరికి ఇక నువ్వు కనుక లేట్ చేసేస్తే కొట్లు కూడా మూసేస్తారు, వీళ్ళు వంటలకేం తెచ్చుకోవాలి, ఏం తినాలి, పంపించేనాయన. అంటే శిష్యులు కూడా ఏం లేదు, దేవుడు ఏం చేస్తాడో విశ్వాసం లేదు, ఆ వాక్యానుసారమైనటువంటి జ్ఞానం అంతగా కనపట్లేదు, అంత విశ్వాసం లేదు. కానీ ఈ బాలుడు మాత్రం అంటే అందరూ తినేసేశారు, ప్రసంగం చెబుతున్నప్పుడు తినేసేశారు. ఈ బాలుడు మాత్రం ప్రసంగాన్ని సంపూర్ణంగా విన్నాడు. ఎలా విన్నాడో తెలుసా? ఇక 5 రొట్టెలు 2 చేపలు కూడా గుర్తుకు రాలా. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఇప్పుడు దేవుని చేతికి ఇవ్వడం ఏంటంటే వాక్యానుసారమైన బ్రతుకు, వాక్యానుసారమైన జీవితం. విన్న వాక్యమును జ్ఞానముతో తన నడవడిక ద్వారా చూపించడం. చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట అనేక సార్లు మీకు చెప్తూ ఉన్నాను. అదేంటో తెలుసా? మనం బైబిల్ చదువుతూ ఉంటే ప్రపంచం అంతా నిన్ను చదువుతున్నారు, నీ క్యారెక్టర్ని చదువుతున్నారు, నీ బ్రతుకును చదువుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన ఎవరో అన్నారు, సైతాను నిన్ను చదువుతున్నాడు, జాగ్రత్త. అందుకని నువ్వు పదే పదే బైబిల్ చదవాలి. సైతాన్ ఏం చదువుతున్నాడు? నిన్ను చదువుతున్నాడు. నిన్ను చదవడం అంటే అర్థం ఏంటి? నీ లోపాలు చదువుతున్నాడు, నీ పాపాలు చదువుతున్నాడు, నీ బలహీనతలు చదువుతున్నాడు, నీ అక్రమాలు చదువుతున్నాడు. వాడు ఇవన్నీ చదవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం ద్వారా ఏమైంది? ఒక సందేశం వస్తుంది. ఆ సందేశం ద్వారా నీకేమవుతుంది? అది నెరవేర్చబడకు కృపను ఇవ్వమని నువ్వు అడుగుతావు. అడిగినప్పుడు ఏం జరిగింది? వాక్యానుసారంగా బ్రతకటం ప్రారంభిస్తావు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. వినయము గలవారి యొద్ద ఏముందట? జ్ఞానం ఉన్నది. స్తోత్ర. ఏంటండి జ్ఞానం అంటే ఏంటి? జనరల్ నాలెడ్జా? బైబిల్ నాలెడ్జా? నీకు తెలిసిన విషయ పరిజ్ఞానమా? వాట్ ఇస్ ద మ్యాన్ బై విజ్డమ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞానం ఏంటయ్యా అంటే వినయం. జ్ఞానం ఎక్కడుందట? వినయము. స్తోత్రం. గర్వంలో జ్ఞానం లేదు, హెచ్చింపులో జ్ఞానం లేదు, తగ్గించుకోవటంలోనే జ్ఞానం. దేవుడు సైతం మోషే గురించి ఇస్తున్నటువంటి ఆ యొక్క సాక్ష్యం ఏంటంటే, ఈ భూమి మీదే సాత్వికుడు. స్తోత్రం. ఈ భూమి మీద చెప్పండి, మోషే వంటి సాత్వికుడు ఎవరు లేరు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సరే, ఈ వినయమే జ్ఞానం అయితే ఆ మాట బదులు జ్ఞానం అని పెడదాం. ఇప్పుడు మోషే వంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఉన్నాడా? చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా కొట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం ఏంటంటే, అన్ని విషయాల్లో వినయంగా తగ్గించుకొని దీనత్వంతో, నేనే పాటు అన్నయ్యా, ఏ పాటి దాన్నయ్యా అనే భావన నీకు కలగాలి. కానీ నేనంటే ఏమనుకున్నావు అనే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నువ్వు ఖచ్చితంగా జ్ఞానివే. దేవుడే సాక్షి వస్తున్నాడు, ఇతని వంటి సాత్వికుడి భూమి మీద లేడు. అట్లాంటి నా సేవకుని పట్టుకొని మీరేం మాట్లాడుతున్నారు? నేను అన్ని వింటున్నా. ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళ మీద పడి నిందలు దేవుడు వింటాడు. స్తోత్రం. ఎవరైతే దీనులుగా ఉంటారో వారి మీద పడేటువంటి నిందలు వింటాడు. వారు పడే కష్టాలు వింటాడు, కన్నీరు చూస్తాడు, వారు ఎలాంటి శోధనలు గుండా వెళుతున్నారో చూస్తాడు, వారి చుట్టూ శత్రువులను చూస్తాడు, గమనిస్తాడు, వారికి ఆపదను కలుగజేసే వ్యక్తులను కూడా చూస్తాడు. అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేవుడు వినయము కలిగిన వారి మధ్యలో ఉంటాడట. స్తోత్రం చెప్పండి. గొప్ప విషయం చెప్పనా? వినయం ఎక్కడుంటే అక్కడ దేవుడు దిగొస్తాడు. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా. దేవుణ్ణి కూడా తగ్గించుకునే, తనను తాను తగ్గించుకునేలా చేసేది ఏదైనా ఉందంటే అది నీ దీనత్వమే. ఏమండి, మోషే ప్రార్థనా పరుడు, ఇక తిరుగులేని సత్యం. మోషే ఎంత దీనుడో ఆ దీనత్వానికి దేవుడే ముగ్ధుడైపోయి మోషే మాట ఎట్లా విన్నాడో ఎంత అద్భుతం. ఏమండి, ప్రజలు మాట వినకుండా విగ్రహాన్ని చేసుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, వాడు సణుగుతూ ఉంటే, గొడుగుతూ ఉంటే దేవునికి అనలేని కోపం వచ్చింది. మోషే నువ్వు తప్పుకో, నేను వాడుకుంటా, బలమైన జనాంగాన్ని పుట్టిస్తా, వీళ్ళని నాశనం చేస్తా అంటే, ప్రభువా వాళ్ళ దేవుడు తీసుకొని వెళ్ళి కొండల్లో చంపేశాడు, అడవులో చంపేశాడు, చంపడానికే తీసుకెళ్ళాడు వాళ్ళ దేవుడని ఐగుప్తీయులు నీ గురించి అనుకుంటారు నాయనా. ఈ విషయమై నువ్వు సంతాపపడు, బాధపడు, ప్లీజ్, దయచేసి ఈ ప్రజలకి ఏ హాని కలగనీకు నాయనా అని తన ప్రజల ఎదుట, ప్రజల విషయమై
పోతే పోయారులయ్యా, చేయి వాళ్ళు నా మాట కూడా వింటలేదంటే ఎట్టుంటుంది? అమ్మో వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, నీకు కూడా అనిపించిందంటే నువ్వు చేయాల్సిందే అనలేదు. ప్రభువా ఈ విషయంలో నువ్వు సంతాపపడు దయచేసి. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చావో, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నావో ఆ తీరాలకు చేర్చును ఆయన. ఎందుకంటే నీ నామానికి అవమానం జరగడం నాకు ఇష్టం లేదని దీనత్వంతో ప్రార్థన చేస్తే దేవుడట ఆ విషయమై సంతాపపడ్డాడట. స్తోత్రం చెప్పండి. నువ్వు దీనత్వంగా ఉంటే దేవుడు నీ విషయమై దీనుడైపోతాడు. మీరు దీనత్వం కలిగి ఉంటే దేవుడు మీ పక్షమున దీనుడవుతాడు. ఈరోజు నేను ఇట్లా రాసుకున్నాను, ప్రార్థించేవానికి దేవుడు విధేయుడు. ఎవరు చెప్పండి? ప్రార్థించే ఎవరికైనా, మోసేకే కాదు, నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుడు నీ మాట కూడా వింటాడు. హల్లెలూయా. వీళ్ళు చెప్తే నేను వినేదేంటి అనుకోడు. మానవ మాతృలు వీళ్ళకి ఏ జ్ఞానం ఉంది అనుకోడు. అంత కోపాన్ని కూడా ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు, మోసేకి ఎంత సాత్వికం ఇచ్చాడంటే దేవుని కోపాన్ని అణచగలిగిన జ్ఞానం. అబ్బా బాబా హల్లెలూయా. మైండ్ పోతుంది కదా. దేవుడు మనిషి మాట వింటాడు. నువ్వు సాత్వికుడు అయితే, సాత్వికురాలు అయితే, తగ్గింపు కలిగిన దానివైతే, గర్వం తొలగించుకుంటే, దేవుడు చేయమన్నది చేస్తే, ఆయన అడుగు జాడల్లో నడిస్తే నీ మాట ఖచ్చితంగా వింటాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము మాట దేవుడు వినలేదా? ప్రార్థన చేసి. సో నేనేం చెప్తానంటే, దీనత్వానికి ఉన్న శక్తి ఏంటంటే దేవుడు సింహాసనం దిగి నీ మధ్యకు వస్తాడు, నీ కుటుంబం మధ్యకు వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీ అక్కరలు తీరుస్తాడు. నీ దీనత్వానికి ఉన్న శక్తి ఏంటంటే నీ మీద ఏగ కూడా వాళ్ళనివ్వడు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని ప్రకటిస్తాడు. తగ్గించుకో. దావీదు అంత తగ్గించుకున్నాడు, అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన ఆయన దేవుని సన్నిధినే కోరుకున్నాడు, ఎవరిని తృణీకరించి మాట్లాడలేదు. అరణ్యంలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే, అనేకులు దూషణ పాలుగా మాట్లాడుతూ ఉంటే, కొంతమంది రాళ్లతో కూడా కొట్టారు దావీదుని. అయినా కానీ తనతో ఉన్న వారితో దావీదు ఏమన్నాడంటారే, దేవుడే అవకాశం ఇచ్చాడు అనుకోని. దేవుడు అవకాశం ఇవ్వకపోతే వాడు ఎంత మాత్రం పోడు, ఏ పాటోడు, వాడు నా మీద రాయి ఏంటి, వాడు నన్ను తిడతాం ఏంటి, వాడు ఎన్నోరెత్తి మాట్లాడాడంటే దేవుడు అవకాశం ఇచ్చాడేమో వదిలేరా. ఎంత తగ్గింపు. ఆ సమస్య తర్వాత దేవుడు తిరిగి మళ్ళీ దావీదుని హెచ్చించలేదా, ఆశీర్వదించలేదా, బలపరచలేదా? దీనత్వం మళ్ళీ తిరిగి ఆ మొదటి స్థితికి తీసుకుని రాలేదా, ఆశీర్వదించలేదా దేవుడు? ఈరోజు నీ దీనత్వం ఎంత పని చేస్తుంది, ఎంత ప్రభావం కలిగింది, దేవుడిని ఎంతగా బలవంత పెడుతుందంటే నిన్ను ఆశీర్వదించేదాకా ఆ దీనత్వం వదలదు. స్తోత్రం చెప్పండి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి. దైవజనుడు వచ్చి రాగానే నాకు ఇంతమంది ఉన్నారు కదా, నా కింద ఇంతమంది పనులు ఉన్నారు కదా, నేను ఇంత గొప్ప అధికారి కదా అని అనుకోలేదు. ఏమండి ఈ రోజున చాలామంది కూడా ఎట్లా తయారయ్యారంటే, సేవకుని యొక్క, మన సంఘంలో లేదనుకోండి, కొన్ని సంఘాల్లో ఎంత తృణీకారంగా సేవకుని మాట్లాడతారంటే, పాస్టర్ గారికి చదువు రాదని, మొరటోడని, సరిగ్గా బట్టలు వేసుకోవటం రాదని, మాట్లాడటం రాదని, సేవకుల్ని చులకన చూపు చూసేవాళ్ళు అనేకులు ఉన్నారు. పేతురు జాలరి. కొంతమంది క్యాస్టును బట్టి ఇళ్ళదేముందిలే అనుకొని విశ్వాసులు దైవజనులు కూడా క్యాస్టును బట్టి, కులాన్ని బట్టి విలువ ఇవ్వాలా, తగ్గించుకోవాలా. కొంతమంది బండి మీద వచ్చే సేవకునికి ఒక విలువ, కారులో వచ్చే సేవకునికి ఒక విలువ. బయట విశ్వాసులు అట్లా ఉన్నారు. కానీ ఈయనకి తెలిసింది ఒకటే, ఆ సేవకుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వృత్తి నుంచి వచ్చినా, ఏ నేపథ్యం నుంచి వచ్చినా, చదువుకున్నా చదువు లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, అతనికి ఉన్న పిలుపు, అతని మీద ఉన్న అభిషేకం నాకంటే చాలా గొప్పది అని అతన్ని గౌరవించాడు కొర్నేలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ ఎదుటున్న వ్యక్తుల కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఎప్పుడు కూడా వారిని గౌరవించొద్దు. నా ఉద్దేశం గౌరవించొద్దంటే, నా ఉద్దేశం వాళ్ళ డబ్బును చూసి, వాళ్ళ మాటను చూసి, వాళ్ళ వస్త్రాలను చూసి, వాళ్ళ పలుకుబడిని చూసి, వాళ్ళ ఇల్లును చూసి, దేనిని బట్టి కూడా ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వద్దు. దాన్ని బట్టే నువ్వు ఏదో చేయొద్దు. వాళ్ళు నా తోటి సహోదరులన్నీ మొదటిగా అందరిని గౌరవించడం ప్రారంభించండి. స్తోత్రం చెప్పండి. నా వలే యేసు రక్తంలో కడగబడ్డారు, నా వలే వారు రక్షించబడ్డారు. నేను అంటాను, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎదుటి వ్యక్తి హోదా కంటే అతనిలో ఉన్న అభిషేకాన్నే గౌరవిస్తాడు. స్తోత్రం స్తోత్రం.
అతనికున్న పలుకుబడి కంటే దేవుని సేవకుని మీద, లేకపోతే ఆ విశ్వాసుల్లో ఆమెకు లేదా అతనికి ఉన్నటువంటి పిలుపుని బట్టి గౌరవిస్తారు. హల్లెలూయా. కాలిగిని బట్టి గౌరవిస్తారు. అసలు మనకున్న పిలుపు ఏంటంటే మనం రాజులమైన యాజకులు. స్తోత్రం. యాజక వంశం, రాజులం మనం. అంటే తిండికి లేనివాడు కూడా ఒక విశ్వాసి అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా గౌరవించాలి. హల్లెలూయా. చేతులు జోడించి మనం వందనాలు చెప్పాలి. ఈరోజు నువ్వు పై రూపాన్ని కనుక చూస్తే నువ్వు చాలా మోసపోతావు. అది జ్ఞానం కాదు. నిజమైన సాత్వికం ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే దేవుని బిడ్డలైతే కనుక నువ్వు కింద కూర్చొని వాళ్ళకి కుర్చీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వందనాలు పెట్టు. వాళ్ళు చూడలేదా, చూసా నువ్వు చూసావా, వందనాలు పెట్టు. నేనేమంటానంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి అయితే ఎదుటి వ్యక్తిలోని ఆత్మ సంబంధమైన క్వాలిటీలని నువ్వు గౌరవిస్తావు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇక ఏది నువ్వు లెక్క చేయకూడదు. డబ్బు ఉంటుంది పోతుంది, ఇంకోటి ఉంటుంది పోతుంది, వస్తుంది పోతుంది. అశాశ్వతమైన వాటి కొరకు మనుషుల దగ్గర మనం విలువిచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ శాశ్వతమైన దేవుని అభిషేకం కొరకు మనం ఇతరులను గౌరవించాలి. స్తోత్రం చెప్పండి. ప్రతి విశ్వాసి నీకు విలువగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ప్రతి విశ్వాసి, నీ ఇరుగు పొరుగు వారు నీకు విలువగా ఉండాలి. మనుషుల్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు దేవుడు నీకు బాధ్యతలు అప్పగిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒక నాయకునికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే హీ హాజ్ ఎ క్వాలిటీ ఆఫ్ లవింగ్ పీపుల్. ప్రజల్ని ప్రేమించాలి. నువ్వు ప్రజల్ని ప్రేమించినంత కాలం ప్రజల దగ్గర తగ్గించుకోలేవు. ప్రజల దగ్గర తగ్గించుకున్నంత కాలం నీకు నిజమైన జ్ఞానం అబ్బదు. నిజమైన అజ్ఞానం నాయకత్వానికి అడ్డుబండ. ఎప్పుడైతే ఈ అడ్డుబండలు వస్తాయో నాయకత్వం సాగదు. ఇక నువ్వు మధ్యలో ఆగిపోతావు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రజల్ని ప్రేమించు. అదే దీనత్వం. స్తోత్రం చెప్పండి. ప్రభువా, ఎంతోమంది నన్ను ముట్టుకోకుండా నన్ను విలేశారు ప్రభువా, నువ్వైనా నన్ను ముట్టుకుంటావా? ఆయనకి ఎంత సాత్వికమో చూడండి, ఎంత దీనుడో చూడండి. యేసయ్య నువ్వు బాగుపడడం నాకు ఇష్టమే, తాకాడు. హల్లెలూయా. ఈరోజు సవాల్ చేసి నేను మాట్లాడుతున్నాను, చాలా ఖండితంగా మాట్లాడుతున్నాను. యేసు ప్రభు ప్రజలను దగ్గరగా చేరినంతగా ఏ సేవకుడైతే దగ్గరగా చేరగలుగుతాడో ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినోడు. స్తోత్రం. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక సేవకుడు వస్తుంటే 4-5 గన్మ్యాన్స్ ఉండి ఎవరు కూడా ఆయన ముట్టుకోనేయకుండా ఇట్లా కమ్ముకున్నారండి. ఇతను సేవకుడా? చెప్పాలి, మీరు చెప్పాలి, మీరు చెబితే నేను వింటాను. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఎవరైనా గన్మెన్లు ఉన్నారా? ఎవరే ఆగండి 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 అని షోయింగ్ చేశారా? అమ్మో పాస్టర్ గారిని ఎట్లా పెడితే అట్లా కలవకూడదు, అపాయింట్మెంట్ ఉండాలి అన్నారా? యేసు ప్రభు ఈ ప్రపంచానికి ఫస్ట్ పాస్టర్. హల్లెలూయా. మరి ఈనాటి సేవకులు ఎట్లా ఉన్నారు చూడండి. గన్మ్యాన్లు సరే ఉంటే ఉన్నారు, నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, నిన్ను లేకపోతే నీ మీద ఎవరన్నా ద్వేషభావంతో అసూయతో ఉన్నారు, నిన్ను చంపే అవకాశం ఏదైనా పెట్టుకున్నావు, మంచిదే. మరి ప్రజలకు దగ్గరికి అవడానికి ఏమైంది? వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఏమైంది? వాళ్ళతో ప్రేమగా మాట్లాడడానికి, కౌగలించుకోవడానికి, షేక్ హ్యాండ్ అవ్వడానికి ఏమైంది? పేర్లు నేను చెప్పకపోయినా మీకు అర్థమైంది. ఆ జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు. ఇట్లాంటి దైవజనులను టీవీలో కానీ, ఫేస్బుక్లో కానీ, ఏదైనా మీడియాలో కానీ వింటున్నప్పుడు కానీ మీరు చూస్తే మీరు గుర్తుపట్టండి, వాళ్ళు ఆత్మ సంబంధమైన దైవజనులు కాదు, వాళ్ళకి ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవకులే కాదు, విశ్వాసులు, మనిషి అన్న ప్రతి ఒక్కడు ఇంకొక మనిషిని ప్రేమించాలి. అదే సాత్వికం. నువ్వు మనిషిని ప్రేమించకుండా కనబడిన దేవుడిని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అన్నా కానీ అరే రే రే అరే. ఒకసారి యోహాను పత్రిక చదువురా నాయనా. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో. ఎక్కడున్నావు? మరణంలో. నువ్వు ప్రజల్ని ప్రేమించకపోతే అజ్ఞానంలో ఉన్నావు. అజ్ఞానం అనే చీకటి, అజ్ఞానం అనే మరణం. యూ హ్యావ్ టు లవ్ పీపుల్. ప్రజల్ని ప్రేమిస్తే ఆ ప్రేమ నీకు తిరిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. స్తోత్రం చెప్పండి.
కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ద్వేషం, కుట్రపూరితమైన పథకాలు ఏవి కూడా ఒక వ్యక్తిని ఆత్మీయమైన వ్యక్తిగా మార్చలేవు, ఆత్మ సంబంధమైన నాయకునిగా మార్చలేవు, ప్రజలతో మమేకమైనట్లుగా చేయలేవు. ప్రేమ మాత్రమే ఒక విశాలమైన మార్గం ప్రజల దగ్గరికి చేరడానికి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన దీనత్వం ప్రజలను ప్రేమించడం. యేసు ప్రభు తనని సిలువ వేసిన వాళ్ళని కూడా, ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఏమన్నాడండి సిలువలో? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ఆయనకి ప్రజలంటే ప్రేమ. అయ్యా, నేను జీవితాంతం దొంగగా మారాను, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా? బాప్తిసం తీసుకున్నావా, అభిషేకం పొందావా, భాషలు మాట్లాడావా, వరాలు పొందావా, వాక్యం ఎంత తెలుసు, బైబిల్ ఎన్నిసార్లు చదువు, ఏం అడగలేదు. ఆయనకు పిచ్చి ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు కనుక ఇంటి వదిలిపెడితే ఈ జీవితంలో రక్షించబడ్డావు. భూమి మీద ఉన్నవాడికి కావాలి బాప్తిసం, భూమి మీద ఉన్నవాడికి కావాలి బైబిల్ చదవటం, భూమి మీద ఉన్నవాడికి సిద్ధపడాలి కాబట్టి ఆత్మాభిషేకం కావాలి. ఇవన్నీ ఎందుకు? వీడు నాతోనే. స్తోత్రం చెప్పండి. ఏమండి, మనకు బైబిల్ ఉంది, ఆ దొంగడికి ఎవరున్నాడు పక్కన? వాక్యమే ఉన్నది. హల్లెలూయా. మనకు పరిశుద్ధాత్ముడు కావాలని కోరుకోవాలి. అసలు ఆత్మస్వరూపి ఆయనే ఉన్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడే ఉన్నాడు పక్కన. బాప్తిసం కంటే గొప్పది కాదా? వాక్య జ్ఞానం కంటే గొప్పది కాదా? మీకు ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇస్తానంటే, మనం ఈ కష్టాలు పడుతున్నాం, పరలోకం పోవడానికి ఆ దొంగ కూడా ఎంత అదృష్టవంతుడండి. స్తోత్రం చెప్పండి. ఈ ప్రశ్న కనుక నీకు అనిపిస్తే నీకేం అవ్వాలంటే, రే 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 నాకంత అజ్ఞానం వచ్చిందని అనుకోవాలి నువ్వు. ఎందుకో తెలుసా? ఈ ప్రార్థన భాగ్యం అతనికి ఒక్కసారి వచ్చింది, నాకు దినదినము వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవితాంతం మనం ఏం చేస్తాం? సరిపోయేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవునితో సంబంధం కలిగి ఉంటాం. అయితే నేనేమంటాను చెప్పనా, అతనికి ఆ భాగ్యం ఇచ్చాడు ఒక పూట, మనకి దినదినము కూడా దేవుళ్ళు ఎదిగేటువంటి గొప్ప కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని నాయకులుగా మారుస్తాడంటే సాత్వికులను మారుస్తాడు, లేకపోతే వాళ్ళని పిలిచి సాత్వికులుగా చేస్తాడు. హల్లెలూయా. మొదటిగా వాళ్ళలో సాత్వికం లేకపోయినా వాళ్ళని ఏం చేస్తాడంటే నలగగొట్టి, క్రమపరిచి, గుణపరిచి సాత్వికులుగా మారుస్తాడు. సో వీటన్ని 5 కొరకు మనం ప్రతి దినం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ 5 కోణాల్లో ఇది వ్యక్తిగతమైందేగా, పర్సనల్ ప్రేయరేగా. వ్యక్తిగతం దేని కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? ప్రభువా, నాకు జ్ఞానం కావాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. నాకు విజిటమ్ కావాలి. స్తోత్రం చెప్పండి. మంచి నాయకత్వం. తర్వాత ఇంకా మంచి నాయకత్వం కాదు నేను చెప్పేది, రెండోది చెప్పండి. నాయకత్వం తర్వాత రెండోది ఏంటి? కుటుంబాలను కట్టగలిగే సామర్థ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, నాకు జ్ఞానం కావాలి, మంచి నాయకత్వం కావాలి, కుటుంబాలను కట్టగలిగే జ్ఞానం కావాలి. మూడవదిగా ఏం కావాలి చెప్పండి? సమయమును. ఈరోజంతా నేను నాయన ఎక్కడ మీ ప్రార్థనలో ఒక ముఖ్యమైన, నేను ప్రతిరోజు చేసే ప్రార్థన, ఆ ప్రార్థనలో ఒక మొక్క ఏంటంటే, అయ్యా ఈరోజు నా సమయం ఎక్కడ వ్యర్థం కాకుండా కాపాడు నాయన. ఎవరిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి. స్తోత్రం. 4వది ఏంటి? వాక్యానుసారంగా బ్రతికే జ్ఞానంగా. 4వది ఏంటి? వాక్యానుసారంగా బ్రతికే జ్ఞానం. 5వది ఏంటో తెలుసా? అందరి ఎదుట తగ్గించుకునే జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా. స్తోత్రం. కాళ్ళు రెగరేసే జ్ఞానం కాదు ప్రభువా, హెచ్చించుకునే జ్ఞానం కాదు ప్రభువా, ఇతరులు నిర్లక్ష్యం చేసే జ్ఞానం కాదు ప్రభువా. ఏ జ్ఞానం కావాలంటే ప్రభువా, అందరి ఎదుట నేను తగ్గించుకోవాలి, దీనునిగా మారాలి, దీనురాలుగా మారాలి. ఈ 5 జ్ఞానాలు లేకపోతే అసలు జ్ఞానం అంటే ఈ 5 చెప్పండి. జ్ఞానం అంటేనే ఈ 5 వస్తాయి. ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఈ 5 నేను హిట్ లిస్ట్లో పెట్టుకున్నాను. దేవుడు నా మనసుకు తెచ్చిన ఈ 5 పాయింట్లు జ్ఞానం. ఈ జ్ఞానం కొరకు మనం ప్రతిదినం ప్రార్థించాలి. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు గొప్ప విశ్వాసులుగా, ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులుగా మార్చేస్తాడు. అట్టి జ్ఞానము మనందరికీ దేవుడు ప్రార్థన ద్వారా అనుగ్రహించునుగాక.